హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు Xiaomi Redmi 1S హాట్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్స్ కొన్నాక ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హ్యాంగ్ అవ్వడం, రీస్టార్ట్ అవ్వడం, లేదు అని అంటే నెట్ సరిగ్గా వర్క్ కాకపోవడం, స్లోగా ఉండడం, లేదంటే గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ ఎక్కువగా ఉండి మెమొరీ లేదని చూపించడం, ప్యాటర్న్ లాగా పెట్టి మర్చిపోవడం, ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్యాటర్న్ లాగా పెట్టి మర్చిపోవడం, దీనికోసం మొబైల్ షాప్లో తిరిగి సాఫ్ట్వేర్లు కొట్టించి డబ్బులు వేస్ట్ చేసుకోవడం. సో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంది, అదే హాట్ రీసెట్. ఓకే, హాట్ రీసెట్ని ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటాం. అంటే మన ఫ్యాక్టరీ నుంచి ఎలా అయితే వచ్చిందో మొబైల్ని మనం అలా మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓకే, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫస్ట్. సో మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, రెండు బటన్స్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేసి రెండు నొక్కి పట్టి ఉంచండి, అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు. తర్వాత మనకి ఏమవుతుందంటే ఎంఐ లోగో వస్తుంది. సో ఎంఐ లోగో వచ్చినప్పుడు రెండు కీస్ని వదిలిపెట్టేసేయండి. ఓకే, అప్పుడు అది లాంగ్వేజ్ సెలెక్షన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో లాంగ్వేజ్ సెలెక్షన్ రానప్పుడు ఏం చేయండి అంటే ఓన్లీ రెండు బటన్స్ నొక్కిపడిన తర్వాత ఎంఐ లోగో వచ్చిన తర్వాత ఓన్లీ పవర్ కీని మాత్రమే వదిలేయండి, వాల్యూమ్ అప్ని మాత్రం అలాగే పట్టుకొని ఉంచండి లాంగ్వేజ్ సెలెక్షన్ వచ్చే వరకు. ఓకే, సో లాంగ్వేజ్ సెలెక్షన్ వచ్చిన తర్వాత మీరు అందులో ఏం చేయండి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ మెనూ ఇలా వస్తుంది. ఇక్కడ రిబూట్, వైప్ అండ్ రీసెట్, ఇన్స్టాల్ అప్డేట్ డాట్ జిప్ టు సిస్టమ్ 1, పవర్ ఆఫ్ అని ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వైప్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వైప్ అండ్ రీసెట్ అంటే ఏంటంటే హాట్ రీసెట్ అని ఉంటుంది, దీన్నే ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటాము. వైప్ అంటే డిలీట్ చేయడం. సో ఏదైతే యూజర్ డేటా ఉందో ఆ యూజర్ డేటా మొత్తం డిలీట్ చేసేస్తుంది. రీసెట్ అంటే మళ్ళీ సేమ్ పొజిషన్. రీసెట్ అంటే మీకు అర్థమైంది కొద్దిగా, సో సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. అలా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం చూడండి, ఇక్కడ మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని స్క్రాలింగ్ అంటే సెలెక్షన్ కోసం యూజ్ చేస్తాం. పవర్ బటన్ని కన్ఫర్మ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెనూ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి వైప్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వైప్ అండ్ రీసెట్ అంటే అర్థం ఏంటంటే డిలీట్ చేసి రీసెట్ చేయమని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కోసం మనము వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పవర్ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వైప్, డేటా అండ్ రీసెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైప్ క్యాష్ అండ్ వైప్ డేటా వస్తుంది. సో వైప్ క్యాష్ అండ్ వైప్ యూజర్ డేటా అండ్ వైప్ ఆల్ డేటా, వైప్ ఎస్డి కార్డ్ బ్యాక్ టు మెయిన్. సో ఇక్కడ మనం వైప్ ఆల్ డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వైప్ అంటే డిలీట్ చేయడం. సో టోటల్ క్యాష్ కానివ్వండి, డేటా సెట్టింగ్స్, మనం ఇన్స్టాల్ చేసుకున్న గేమ్స్, సాంగ్స్, మూవీస్, అప్లికేషన్స్ అన్నీ కూడా డిలీట్ చేసి మళ్ళీ మనకు ఒక మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా సెట్టింగ్స్ ఉన్న యాప్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉంచుతుంది, మిగతా అన్నీ కూడా డిలీట్ చేసేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ యూజ్ చేయాలి. స్క్రాలింగ్ కోసం వాల్యూమ్ కంట్రోల్స్, ఓకే చేయడం కోసం పవర్ బటన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వైప్ ఆల్ డేటా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూ వస్తుంది. ఈ మెనూలో ఇక్కడ ఇది రిబూట్ అని అడుగుతుంది. సో రిబూట్ అంటే మనకు వైప్ డేటా అంటే మీన్స్ హాట్ రీసెట్ కంప్లీట్ అయింది కాబట్టి రిబూట్ చేయమని అడుగుతుంది. సో రిబూట్ అయిన తర్వాత మన మొబైల్ ఇదివరకు కొన్నప్పుడు ఏ విధంగా ఉందో అదే సెట్టింగ్స్, సో అలాగే స్టార్ట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే తర్వాత మళ్ళీ మన సీల్ బాక్స్ వేసినప్పుడు ఏదైతే సెట్టింగ్స్ అడుగుతుందో అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ కానివ్వండి, టైము, డేట్, నెట్వర్క్ సెట్టింగ్, ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మామూలుగా మనం ఫస్ట్ కొన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి, పర్ఫార్మెన్స్కి, మెమరీ ఎంత, యాప్స్ అవన్నీ కూడా యాజ్ టీజ్గా మళ్ళీ వచ్చేస్తే అంతే స్పీడ్గా మళ్ళీ మనం మొబైల్ని వాడుకోవచ్చు. సో ఇలా మనం ఎన్నిసార్లైనా హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దానివల్ల మన మొబైల్కి వచ్చే రిస్క్ ఏం లేదు, 100% సెక్యూర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం